కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. ఒక ఈవెంట్ ఇంత పెద్ద దుమారం రేపడం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. అసలేం జరిగింది? రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడితే తప్పేంటి? అసలు ఈ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు బయటకొచ్చింది? అంతకు మించి ఆయనపై ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. చివరి వరకు చూడండి. మీ అభిప్రాయం కూడా చెప్పండి. హైదరాబాద్లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరిగిందో అంతకు మించి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈవెంట్కు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ సినిమా హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి తన ప్రసంగాన్ని పూర్తిగా కన్నడలోనే కొనసాగించారు. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ಅದನ್ನ ಇದು ನಮ್ಮಿಬ್ಬರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. థ్యాంక్ యూ సో మచ్. పక్కన పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ఉన్నా, తెలుగు ప్రేక్షకులు ఇంతమంది ఉన్నా కనీసం ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు, తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు కనీసం ఒక ముక్కైనా తెలుగులో మాట్లాడాలన్న సోయి లేదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కన్నడ భాషా ఉద్యమం పేరుతో కర్ణాటకలో తెలుగు సినిమాలకు అడ్డంకులు సృష్టిస్తున్న ఇలాంటి సమయంలో రిషబ్ శెట్టి ఈ విధంగా ప్రవర్తించడం తెలుగు అభిమానులను మరింతగా హర్ట్ చేసింది. నువ్వు సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నావు, ఇక్కడ నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు, కానీ ఇక్కడి ప్రజలను గౌరవించే స్థాయిలో కనీసం ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేవా అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చేరింది. ఆయనపై కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మీ నాన్న హరికృష్ణ రాజ్యసభలో తెలుగు గౌరవాన్ని కాపాడిన నాయకుడు. ఎంతోమంది హేళన చేసినా నేను తెలుగులోనే మాట్లాడుతానని రాజ్యసభ చైర్మన్నే ఎదిరించిన తెగువ ఆయనది. కాని నువ్వు మాత్రం తెలుగు సినిమాలను ద్వేషించే కన్నడవాళ్ల ఈవెంటుకు వెళ్లి కనీసం ఆ విషయంలో స్పందించకపోవడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. కొందరైతే ఇంకొంచెం ముందుకు వెళ్లి నువ్వు గ్లోబల్ స్టార్ అయినా తెలుగు ప్రేక్షకుల గౌరవాన్ని కాపాడాలి, రిషబ్ పక్కన ఉండి కనీసం తెలుగు మాట్లాడమని చెప్పలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. రిషబ్ శెట్టి తన సొంత భాషలో మాట్లాడడం తప్పేం లేదు. అదే సమయంలో ఎన్టీఆర్ గెస్ట్గా వెళ్లి ఆ సినిమాను సపోర్ట్ మాత్రమే చేశాడు. అంతేకాని అక్కడి వారిని తెలుగులోనే మాట్లాడాలని ఆయన ఎందుకు చెప్పాలి అని కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరైతే వేరే భాషా సినిమాలకు మన హీరోలు వెళ్ళినప్పుడు వారు తమ భాషలో మాట్లాడితే తప్పులేదు, ఇది ఒక రకంగా సంస్కృతి భాషా గౌరవం కిందికే వస్తుంది అని వాదిస్తున్నారు. ఈ మొత్తం వివాదంలో మీ అభిప్రాయమేంటి? రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడం తప్పే అంటారా, లేక ఆయన తన భాషలో మాట్లాడడంలో తప్పులేదంటారా? అలాగే ఈ విషయంలో ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం సరైనదేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.